నమస్తే అన్న అందరికీ నమస్కారం। మాజీ సీఎం వైఎస్ జగన్ గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది। వివరాల్లోకి వెళితే తమ పైన ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు, ప్రజల తరపున పోరాటం ఆగేది లేదని చెప్పేసి మాజీ సీఎం వైఎస్ జగన్ గారు తెలిపారు। పెట్టిన తప్పుడు కేసులకు వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు। మహా అయితే కూటమి ప్రభుత్వం మరో 3 ఏళ్లు ఉంటుంది, ఆ తర్వాత అన్ని చెల్లిస్తామని హెచ్చరించారు। రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తూ ఉన్నారని తమ పైన అబాండాలేశారని సీఎం చంద్రబాబు గారు ఏడాదిలోనే 1,75,000 కోట్లు అప్పులు చేశారని విమర్శించారు। ఎవరికి ఏ స్కీమ్ ఇచ్చింది లేదు అని, మరి ఎవరి జోబుల్లోకి డబ్బులు వెళ్ళాయో తెలియదన్నారు। చంద్రబాబు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని ఆలోచన మార్చుకోవాలని వైఎస్ జగన్ గారు సూచించారు। తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ గారు మీడియాతో మాట్లాడుతూ 18,000 కోట్ల ప్రజలపైన విద్యుత్ భారం మోపారు, ఏం పెరిగినా ఎవరూ మాట్లాడకూడదు, పెరిగిన బ్రతుకు భారం గురించి ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతూ ఉన్నారు, నాణ్యత లేని పనులు జరిగినా ₹1 భూములు ఇస్తున్నా ప్రశ్నించకూడదు, మేం మంచి జరిగినా పీపీఏలు చేసుకున్నా ఇవాళ ₹4.60 పీపీఏ చేసుకున్నా అడగకూడదు, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు, ఆగేది లేదు, చంద్రబాబు పెట్టిన తప్పుడు కేసులకు వడ్డీతో సహా చెల్లిస్తా, మహా అయితే కూటమి ప్రభుత్వం మరో 3 ఏళ్లు ఉంటుంది, ఆ తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా వారిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది। కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।